జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారంతో పబ్లిక్ని అయితే భయభ్రాంతులకు గురి చేసి జగన్ గద్దె దించడానికి కారణమయ్యారు. అయితే అప్పుడు జగన్ చేసిన తప్పు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పాస్బుక్ మీద తన ఫోటో, అట్లాగే జగనన్న భూరక్ష అంటూ ఆ రాళ్ల మీద ఆయన పేరు పెట్టడంతో నా ఆస్తికి, నా ప్రైవేట్ ఆస్తికి ఆయన పేరేంటి, ఒక రకంగా చెప్పాలని నాటు భాషలో ఆడి పేరేంటి అని తిట్టుకున్నటువంటి జనాలకి ఆ భూములు లాగేసుకుంటున్నాడు అన్నటువంటి కాన్సెప్ట్తో జరిగిన ప్రచారం నమ్మకాన్ని కలిగించింది. అది జగన్ గద్దె దిగడానికి వన్ ఆఫ్ ద రీజన్. అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. చివరికి నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పినటువంటి ఆ అంశాలు, పట్టణ గ్రామీణ ప్రాంతాలు భూ సంబంధిత సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలని ఇస్తానని చెప్పుకొచ్చారు. భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణకు సంబంధించి ఖచ్చితమైన చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ యూఎల్పిన్ ఉండాలని, అన్ని భూములకి భూ ఆధార్ ఉండాలని, సర్వే సబ్ డివిజన్లు జరగాలని, భూ యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించేలా సర్వే జరగాలని, ల్యాండ్ రిజిస్టర్లు రూపొందించాలని, వాటిని రైతుల రిజిస్టర్లతో లింక్ చేయాలని ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ రికార్డుని జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ఇవన్నీ చేసిన రాష్ట్రాలకే ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. వాస్తవంగా జగన్ అందుకోసమనే చకచక అది చేసింది. 3 ఏళ్లలోపు ఇది పూర్తి చేస్తే ఇప్పుడైనా అది వస్తుంది. జగన్ చేసింది కరెక్ట్గా నిన్ననే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసెంబ్లీలో రద్దు చేశారు. కరెక్ట్గా అదే రోజున ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరాన్ని బడ్జెట్లో పేర్కొంటూ నిర్మలా సీతారామన్ నజరానాలు కూడా ప్రకటించారు.